గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఎవరికీ బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏ తప్పు చేయకున్నా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కష్టం వస్తే రావాల్సింది కన్నీళ్లు కాదు, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని తెలుసుకో. నువ్వు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితకాలం సరిపోదు. ఎప్పటికీ మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. ఎవరో నీ గురించి చెడుగా మాట్లాడిన మాటలు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకొని బాధపడకూడదు. ఈ సమాజంలో మంచితనానికి లభించే బహుమానాలు అవమానాలు, అపనిందలు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం.